3 వరాలు వచ్చాయి. కాని ఒక్క లోభం అన్నీ నాశనం చేసింది. దేవుడిచ్చిన వరాలు కూడా లోభిని కాపాడలేకపోయాయి. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని 2 అన్నదమ్ములుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతలనాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టచేను మాత్రం అతనికిచ్చాడు. పెద్దమేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, "ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తట్టావు?" అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, "బాబూ, నేను సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్ళిపోతాను" అన్నాడు. "ఏంటి? మా ఇంట్లో వల్లగాదు, పో. అదుగో ఆ ఉన్నాడు షాహుకారు, వాడి దగ్గరికి పో. దోవనయ్య సన్యాసి పోతున్నా పిలిచి అన్నం పెడతాడు" అన్నాడు రామయ్య. సన్యాసి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసురుతూ కూచున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, "మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి" అన్నాడు. సోమయ్య, "స్వామీ, నాకు 4 ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు" అన్నాడు. సోమయ్య పెళ్ళాం, "స్వామీ, నాకేమీ వద్దు. ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు" అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, "స్వామీ, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేట్టుగా వరమివ్వండి" అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబ పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ వెళ్ళి, "స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఈ మాట మా ఇంటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది" అని బ్రతిమాలాడు. "బాబూ, ఏదో నాదోవను నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను" అన్నాడు సన్యాసి. "అలాగైతే ఎట్లా స్వామీ? నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి" అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, "సరేలే, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి" అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపుకు బయలుదేరాడు. గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ భూమిమీద కాళ్లు ఆనకుండా దౌడు తీస్తున్నది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రమింత త్వరగా పరిగెత్తుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవటంతోటే గుర్రం క్రిందపడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కిందపడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏమి చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టటం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కుని, "పాపమని నన్ను సన్యాసి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం" అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటి, ఒక్కసారే జరిగినాయి. రామయ్య 3ఇంట్లో 2 వర్గాలైలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉన్నది. ఆమె నెత్తిమీద జీను. ఆమె రామయ్యని చూడగానే మండిపడుతూ,
ఏమిటిది? ఎట్లా వచ్చింది ఈ జీను నా నెత్తిమీదికి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచివరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అన్నాడు. ఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీద జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి క్రింద పడ్డది. చూశారా? రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది. లోభం చివరికి నష్టమే తెస్తుంది. మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది.